వెంకటరెడ్డి గారు, ఇది ఎన్నికల సమయం కాదు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు రోజు అదే కలవరిస్తూ ఏదో నిర్మాణం చేస్తున్నారు, అప్పులు తీస్తున్నారు, ఏవో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా అంటే మొన్న మార్చిలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ఇప్పుడు మా విగన్ అనే అంశాన్ని తెరగతికి తీసుకొచ్చారు. ఏంటి ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి వచ్చే ఎన్నికల్లో మా స్టాండ్ ఇదే అని ఇప్పటికిప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇది ఎన్నికల కోసమే చెప్పినటువంటిది కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో బాగుండాలి అని అన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కారిడార్ ఏర్పడి మంచి రాజధాని అతి తక్కువ డబ్బులతో నిర్మాణం అవ్వాలన్నా, రెడీమేడ్గా మనం అక్కడ వెళ్ళటానికి అవకాశం ఉండాలి అన్న మావిగన్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అని మొన్న 2 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఈరోజు కూడా అదే స్టాండ్తో రేపు ఎలక్షన్లో కూడా మాది అదే క్లియర్ కట్ స్టాండ్ అని చెప్పి నిజాయితీగా, నిక్కచ్చిగా, ధైర్యంగా, కరాఖండిగా, డొంక తిరుగుడు లేకుండా ఓపెన్గానే చెప్పేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా పూటకో మాట, ఇది ఈరోజు మున్సిపాలిటీ అయ్యిద్ది, లేదు ఇంత భూమి తీసుకుంటే తప్ప ఇది రాజధాని కాదు, ఇది మహానగరం అయిద్దని ఒకసేపు, కొద్దిసేపు ఇది సంపద సృష్టించింది తప్ప అప్పులు ₹1 కూడా అప్పులు లేకుండా కట్టేస్తామని చెప్పి ఒకరోజు. సో ఇలా అమరావతి మీద 100 స్టాండ్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మార్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మార్చలా. ఇప్పుడు ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు కావచ్చు, లేదంటే రామనాథ్ అన్న కావచ్చు, నాకంటే చాలా సీనియర్లు జర్నలిజంలో కావచ్చు అండ్ ప్రొఫెసర్గా కావచ్చు, ఒక్కసారి మనం 2014కి వెళ్దాం, మళ్ళీ ప్రజలకు కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 2014 సెప్టెంబర్ 4న హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పటికి మనం కరకట్టకు పోలా ఇంకా. సో ఆ రోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీలో కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా 67 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఒక ప్రకటన చేశారు. ఇది విజయవాడ కేంద్రంగా రాజధాని నిర్మాణం అవుతుంది, విజయవాడ చుట్టుపక్కల బిల్డింగ్లు కడతామని. దట్ ఇస్ ద క్యాపిటల్ విజయవాడ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అయ్యా మీరు డైరెక్ట్గా ప్రకటన చేశారేంటి, చర్చ కదా జరగాల్సింది ముందు, చర్చ జరగకుండా శివరామకృష్ణ అనే ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ మీద చర్చ జరిగి కదా మనం దాని మీద పెట్టాలి అని అంటే డైరెక్ట్గా ప్రకటన చేసేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఎక్కడైనా 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది దగ్గర, అంటే అన్ని ఒకేసారి ఉండదు 30,000 ఎకరాలు, అవతల నూజివీడి దగ్గర ఒక 5-6 వేల ఎకరాలు ఉండొచ్చు, ఇటు నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉండొచ్చు, ఒక చోట అసెంబ్లీ కట్టుకోవచ్చు, సచివాలయం కట్టలేదు అంటే ఇంకో చోట ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంకేమన్నా వేరే క్వార్టర్స్ కట్టచ్చు. ఈ విధంగా జగన్ గారు 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి దగ్గర పెట్టమన్నారు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్న రాజధాని ఏంటి, విజయవాడ. కానీ డిసెంబర్ వచ్చేటప్పటికి, డిసెంబర్ 30-31 డేటు 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. దాని తర్వాత అక్కడ శంకుస్థాపన అంటే ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఒక లేఖ రాశారు, నేను ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రావటం లేదు. ఎందుకు రావట్లేదంటే ఇది పేదలకు సంబంధించినటువంటి రాజధాని కాదు, ఇది పేదలని, అక్కడ ఉన్నటువంటి రైతుల్ని అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి రాజధానిగా మీరు చేయబోతా ఉన్నారు, ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వెంచర్. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అదే, ఎప్పుడు 2015వ సంవత్సరంలో ఇది. దాని తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే అక్కడ పాజిబిలిటీస్ లక్షల కోట్ల అప్పులు తెచ్చి పెట్టాలి, ఇది రాష్ట్రానికి ఎప్పటికైనా గుదిబండే, ఆ అప్పులకు అసలు వడ్డీ కట్టడానికి ఏదైతే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితిని 3 రాజధానులుగా ప్రపోజల్ పెట్టాం. అది అయిపోయింది, ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చున్నారు, వాళ్ళకి అవకాశం ఉంది. అందుకని వాళ్ళు కూడా ఏమన్నా మారి, సరే ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్సు, మీరు అన్నట్టుగా జడ్జిల క్వార్టర్సు, మీరు అన్నట్టుగా ఏదైతే IAS IPS క్వార్టర్ అంతవరకు నిర్మాణం చేసేసి, ఆల్రెడీ అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఉన్నాయి కాబట్టి అంతవరకు ఉండి ఇంకా మిగిలిన భూములను ఎవరన్నా సంస్థలకు ఇస్తారంటే ఎవడు కూడా దాన్ని కాదనే పరిస్థితి లేదు. కానీ మనమేమంటున్నాం, ఇప్పుడున్న 29 గ్రామాలు సరిపోదు, ఇప్పుడు తెచ్చిన 50,000 కోట్ల అప్పు సరిపోదు, ఇంకొక 43 గ్రామాల్లో భూములు సేకరిస్తాం, మొత్తంగా 2,25,000 ఎకరాలు ఈ రాజధానికి సంబంధించి ఇప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటే పార్ట్ 1 ల్యాండ్ పూలింగ్ 1, ల్యాండ్ పూలింగ్ 2, ల్యాండ్ పూలింగ్ 3, రేపొద్దున ల్యాండ్ పూలింగ్ 4, రేపొద్దున తడదాకి వెళ్ళిద్దో కూడా తెలియదు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇలాంటి అంటే అప్పుడు ఇప్పుడు మనకే దిక్కు లేదు శాలరీలు ఇవ్వడానికి. ఏమంటున్నాం మనం, 1వ తారీఖు వస్తే జీతాలు లేవు, నెలకు 1,500 ఆడబెట్టడానికి డబ్బులు లేవు, నెలకు 3,000 ఇవ్వడానికి నిరుద్యోగ వృత్తికి డబ్బులు లేవు, కానీ మనకు ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి 3,000 కోట్లు డబ్బులు లేవు, ఫీజు రింబర్స్మెంట్ అంటే డబ్బులు లేవు. లక్షల కోట్లు తెచ్చి ఒక నగరాన్ని కడతానంటే, నిజంగా లక్షల కోట్లు తెచ్చి ఆ నగరాన్ని కడితే లక్షల కోట్లు ఏమైనా ఆదాయం వచ్చిందా అంటే నో ఆన్సర్. అది సంపద సృష్టిస్తుందని అంటున్నారు. ఎక్కడి నుంచి సంపద సృష్టిస్తుంది? ఈ అప్పులకు సంబంధించినటువంటి అసలుకం వడ్డీ కడితే ఎన్ని ఎకరాలు ఎన్ని కోట్లు పెట్టి అమ్మితే అసలుకం వడ్డీ తీరిద్ది? ఏ విధంగా వచ్చింది? సచివాలయం 10,000 కోట్లు పెట్టి కడితే ఆ సచివాలయం నుంచి ఆదాయం వచ్చిందా? ఆల్రెడీ సచివాలయం ఉందిగా. అసెంబ్లీ 2,000 కోట్లు పెట్టి కడితే అసెంబ్లీ నుంచి ఆదాయం వచ్చిందా? హైకోర్టు 2,000 కోట్లు పెట్టి కడితే దాని నుంచి ఆదాయం వచ్చిందా?
కనీసం కొద్దిగా దిమాకుండా ఆలోచిస్తున్న ఈ ప్రభుత్వం అంటే ఏం లేదు.